శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్తో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలాస అభ్యర్థి మంత్రి సిదిరి అప్పలరాజు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామంటున్న మంత్రి అప్పలరాజుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పలాస నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు చేసి మంత్రి సిదిరి అప్పలరాజు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మంత్రి సిదిరి అప్పలరాజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ఈరోజే నేను నా స్వగ్రామం అయినటువంటి దేవునల్తాడు గ్రామం నుంచి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. పలాస నుంచి దేవునల్తాడు గ్రామం సుమారుగా 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రూఅవుట్ దిస్ డిస్టెన్స్ కార్యకర్తల ఆనందోత్సాహాలతో, కార్యకర్తల కేరింతలతో ఈరోజు ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరం కలిసి మా స్వగ్రామం రావడం జరిగింది. మరి మా ఊరు వచ్చిన తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి అగస్తేశ్వరాలయం ఈశ్వరుని ఆశీస్సులు తీసుకొని ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా గ్రామస్తుల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రి అయ్యాను. మా గ్రామానికి అవసరమైనటువంటి అన్ని మౌలిక వస్తువులను కూడా ఈ 5 ఏళ్ల కాలంలోనే కల్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు సుమారుగా 8 కిలోమీటర్ల రోడ్లు వేసి ఉంటాం, అత్యంత ప్రధానమైనటువంటిది. మరి అలాగనే ఒక బ్రహ్మాండమైనటువంటి హై స్కూల్ తయారు చేసి ఇచ్చాం, ప్రైమరీ స్కూల్ బ్రహ్మాండంగా తయారు చేసాం, సచివాలయం అన్నీ కల్పించాం, వీధిలో ఉన్న ఆల్ సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్నింటినీ కంప్లీట్ చేస్తాం. మాకు మాది సీషోర్ ప్రాంతం, మాది బీచ్కి రోడ్డు వేయటం అన్నటువంటిది చాలా కష్టం. మాకు సిఆర్జెడ్ ఫారెస్ట్ ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా ఓవర్కమ్ చేసుకొని దాన్ని కూడా పూర్తి చేసి ఈరోజు మా గ్రామాన్ని సంపూర్ణమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆదర్శమైనటువంటి పంచాయతీగా తీర్చిదిద్ది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ప్రజలకైతే కానుక ఇవ్వగలిగాం. నాట్ ఓన్లీ దట్, ఇది పూర్తిగా మత్స్యకార గ్రామం. ఇది మత్స్యకారులకు అవసరమైనటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. సంక్షేమ పథకాలతో పాటుగా మా పక్కనే ఉన్న భావనపాడు హార్బర్ని సైతం బాగు చేస్తూ ఉన్నాం. మా వాళ్ళ కోసమని నువ్వులరే మంచిలిపేట జట్టిని సైతం హార్బర్ కింద మార్పు చేస్తూ ఉన్నాం. మరి అలాగనే పోర్టు ఒరిజినల్గా మా గ్రామంలోనే కట్టాల్సినటువంటి సందర్భం. మరి మాది ఒరిజినల్గా చాలా పెద్ద గ్రామం, R&R ల్యాండ్ ఎక్విజిషన్ చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంటే ప్రభుత్వం కొంత సెన్సిబుల్గా ఆలోచించి తక్కువ నష్టం జరిగేటటువంటి మూలపేట ప్రాంతానికి అయితే మార్చాం. శరవేగంగా పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. పోర్టు నిర్మాణం జరిగితే మా ప్రాంతానికి చాలా మంచి జరిగే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ మా ప్రాంతం, మా జిల్లాకి వలసలు ప్రధానంగా మా ప్రాంతం నుంచే ఉంటే వలసల నివారణ కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చిత్తశుద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రజలందరికీ విదితమే. మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా అక్క చెల్లెమ్మలు లేకపోతే యువకులు అవ్వాతాతలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చి ఆశీర్వదించి గెలువునాయన జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరం చెప్పినాయని చెప్పి పంపించడం మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా పలాస నియోజకవర్గంలో ఎప్పుడూ చేయని అభివృద్ధి మీ ప్రభుత్వం 5 ఏళ్ళైనా చేసింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి మీ నియోజకవర్గంలో చేయలేదని అంటున్నారు, దానిపై ఉంటారు. సో ప్రతిపక్షాలు అన్నాక విమర్శలు చేయటం చాలా ఈజీ వాళ్ళకి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నభూతో నభవిష్యత్. మరి నాతో పాటుగా ఎంపీ అభ్యర్థి కూడా ఈరోజు మా ఊరు రావడం మా అందరికీ చాలా గర్వకారణం. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని మంత్రి సిదిరి అప్పలరాజు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.